గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస ఘటనలు. పశ్చిమ గోదావరి జిల్లాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదువుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులను కాలువ ప్రవాహాలు కబళించాయి. కళ్ల ముందే స్నేహితులు నీటి పాలవుతుంటే తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. ఒకే జిల్లాలో కొద్ది గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘోర విషాదాలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను నింపాయి. మొదటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలంలో చోటు చేసుకుంది. ఎరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతోన్న కారు అదుపు తప్పి నేరుగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 ఇంజనీరింగ్ విద్యార్థులు కాలువ ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నరసాపురంలోని ప్రముఖ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులంతా కలిసి తమ స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు తూర్పుగోదావరి జిల్లా పెరవలికి వెళ్లారు. అయితే పెళ్లి వేడుకల్లో ఎంతో ఆనందంగా గడిపి సరదాగా స్నేహితులతో సమయం గడిపిన అనంతరం వారంతా తిరిగి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున ప్రయాణిస్తుండగా ఎరగవరం మండలం ఐతంపూడి లాకుల మూలమలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో కాలువలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 5 విద్యార్థులున్నారు. కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో మట్ట సంతోష్ అనే విద్యార్థి సమయస్ఫూర్తితో వ్యవహరించి అతి కష్టం మీద కారు నుంచి బయటపడి ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగాడు. అయితే మిగిలిన 4 విద్యార్థులు నీటి ఉధృతికి కారుతో పాటే మునిగిపోయి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక గజ ఈతగాళ్లను రంగంలోకి దించి కాలువలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. గల్లంతైన విద్యార్థుల గుర్తింపునకు సంబంధించి ప్రాథమికంగా 2 రకాల వివరాలు బయటకొస్తున్నాయి. ఒక సమాచారం ప్రకారం నాగబత్తుల సూర్య, నాగిరెడ్డి బన్ను, సంతోష్, చరణ్ అనే పేర్లు వినిపిస్తోండగా మరో సమాచారం ప్రకారం పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుష్యంత్, సాయి సూర్య అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదన్లు ఒక్కసారిగా మిన్నంటాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఐతంపూడి కాలువ ఘటన తాలూకు విషాదం ఇంకా మరవకముందే జిల్లాలోని పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. సెలవు దినం కావడంతో సరదాగా గడపాలని బయలుదేరిన ఇంజనీరింగ్ విద్యార్థులను కాలువ మృత్యు రూపంలో కబళించింది. ఆదివారం సెలవు దినాన్ని ఆస్వాదించేందుకు 5 ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి పాలకోడేరు మండలం వేండ్ర సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా స్నానాలు చేద్దామని నీటిలోకి దిగిన విద్యార్థులు కాలువలో ఉన్న తీవ్ర ప్రవాహాన్ని, లోతును సరిగ్గా అంచనా వేయలేకపోయారు. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో 5 విద్యార్థులు కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. నీటిలో మునిగిపోతున్న వారిని చూసి ఒడ్డున ఉన్న కొందరు స్థానికులు కేకలు వేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ప్రవాహంలో భీమవరానికి చెందిన పెరుమాళు విఘ్నేష్, పార్వతీపురానికి చెందిన ఎస్ రాహుల్ అనే 2 విద్యార్థులు నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయం నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న సాయి, శివకుమార్, చక్రేష్ అనే మరో 3 విద్యార్థులు ఎలాగోలా ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు, దిగ్భ్రాంతికి గురైన ఈ 3 స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి నీటిలో మునిగిపోయిన విఘ్నేష్, రాహుల్ మృతదేహాలను వెలికితీశారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడతారనుకున్న తమ పిల్లలు ఇలా విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు
గుండె లవసేలా రోధిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలతో విచారణ జరుపుతున్నారు. ఒకవైపు స్నేహితుడి పెళ్లి వేడుకకు వెళ్లి వస్తూ ఉండగా ఐతంపూడి వద్ద 4 విద్యార్థులు గల్లంతు కావడం, మరోవైపు సరదాగా ఈతకు వెళ్లి వేండ్రా వద్ద 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యువత నీటి వనరులు, కాలువల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగంగా వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.